నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం. అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం. అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ నడిచింది. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్ కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవనటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి సంబంధించినటువంటి టర్న్ ఓవర్ లేదు, ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక 60 ఎకరాలు ఇచ్చినటువంటి 59 ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం.